హలో 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 సభయే నమః. పెద్దలారా, విజ్ఞులారా, రసజ్ఞులారా, ఇవాళ ప్రద్యుమ్నోపాఖ్యానం కథాగానం చేస్తున్నాను. గానం అని ఎందుకంటా అంటే కొన్ని పద్యాలు ఉంటాయని. అయ్యా, కథ ప్రారంభంలోనే ఓ రాక్షసుడు మొదలెట్టాలి కనుక ఒకసారి మనం గోవిందనామస్మరణం చేద్దామండి. నేను అంటాను, ఒకసారి గోవింద అని అనండి, పర్వాలేదు, తప్పులేదు. శ్రీమద్రమారమణ గోవిందో హరి, అక్రూర వరద గోవిందో హరి, ప్రహ్లాద వరద గోవిందో హరి, ఆంజనేయ వరద గోవిందో హరి. జపాలు తపాలు మౌనంగా చేయాలి. నామస్మరణ బిగ్గరగా రావాలి. ఎంత బిగ్గరగా రావాలంటే గొంతుకు జీర రావాలి. బేకగలంబులీల బోగురుకు పరిచినట్టు అరవాలి. బేకగలంబు అంటే బేకగలంబులీల సంస్మరించిన జనంబు భవం బెడబాసి తత్పరంధాముని వాసుల ఊదురట. అంచేత మనకి కలియుగంలో ఈ స్మరణే చాలా ఇంపార్టెంట్ అండి. అయ్యా, ఇంకా కథా ప్రారంభం చేద్దాం. తారకేశ్వర చక్రవర్తి తారకుడు. ఈ తారకాసురుడు ఈ తారకాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకో, మరణం కాకుండా, అది కాకుండా ఇంకేదైనా కోరుకో, ఇస్తానన్నాడు. వాడు చాలా ఆలోచించి బ్రహ్మాండమైన కోరిక కోరాడు. శంకరుడు కొడుకు ద్వారానే నాకు చావు రావాలి, ఆయన ద్వారానే నేను ఓడించబడాలి. ఇంకెవ్వరు ఈ ప్రపంచంలో ఎవరు నన్ను ఓడించేవాడు ఉండకూడదు, మరణం ఎవరి వలన రాకూడదు. బ్రహ్మగారు ఇచ్చాను రా అన్నాడు. కానీ వాడు తెలివితేటలకు మెచ్చుకున్నాడు. ఎందుకు ఇందులో తెలివితేటలు ఏమున్నాయంటే, అప్పుడు సిచ్యువేషన్ అటువంటిది. దక్షయజ్ఞం జరిగింది, సతీదేవి ఆహుతి అయింది, శంకరుడు వెళ్ళిపోయాడు విరాగి అయి. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, కైలాసం వదిలేడు, వెళ్ళిపోయాడు, కనపడట్లే. అందుకని ఇంకా అతనికి పెళ్ళి అవుతుందని వీడి ఉద్దేశం. రెండో పెళ్ళి, మొదటి పెళ్ళే డౌట్. ఏం చేత అతను అందరిలా ఉండడు, అందగాడు కాడు. వాడి ఉద్దేశం అండోయ్. ఆభరణాలు ధరించాడు, పాములు ధరిస్తాడు, చీనాంబరాలు కట్టాడు మీద తోటి వాళ్ళు కట్టుకున్నట్టుగా. అంచేత ఏ విధంగా చూసినా అతనికి మొదటి పెళ్ళే కష్టమైంది, ఇంకా రెండో పెళ్ళి అసలు అవ్వదు అని వాడి ఉద్దేశం. పోతే పోనీ ఏమైనా డబ్బు ఉంటే ఏమున్నా ఏం లేకపోయినా చెల్లినట్టే. కానీ డబ్బు కూడా వాడి దగ్గర లేదు. కట్టిన తోలు చీర కలకల్మి ప్రకాశము చేయుచున్నది. వాడికి ఎంత డబ్బు ఉందో వాడికి కట్టిన చీర తెలుస్తున్నది, బట్టలు తెలుస్తున్నాయి. డబ్బుంటే వేమన గారు అంటారు, కులము గలవారు గోత్రంబు గలవారు విద్య గలదని విర్ర వీగువారు పసిడి గలవానికి బానిస కొడుకులు. డబ్బున్నవాడికి చదువున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా దాసి కొడుకులతో సమానమట. మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, ఇది నిజమండి. అయ్యా, పైసలు ఉన్నవాడే రాజ్యాధికారం అన్నీ వాడికే. వాడు మాట్లాడింది భగవద్గీత. అంచేత అలా ఉన్నా పర్వాలేదు, అవి కూడా లేవు. అంచేత ఇతనికి రెండో మ్యారేజ్ అవ్వదు అని వాడి ఉద్దేశం. ఒకవేళ అయినా, ఆయన బ్రహ్మగారు అన్నాడు కదా, మరణం అందరికీ తప్పదు, ఏ జీవికైనా మరణం తప్పదు అన్నాడు కనుక ఎప్పుడో అప్పుడు మరణం వస్తుంది. వచ్చినా కూడా లాంగ్ లైఫ్ గ్యారంటీ. ఏం చేద్దండి, ఈయనకి అంత తొందరగా పెళ్ళి అవ్వదు. ఒకవేళ పెళ్ళి తర్వాత మరణం వచ్చినా కూడా శంకరుడు అవ్వనండి, శంకరుడు కొడుకు అవ్వనండి, కైలాసం గ్యారంటీ. ఇది ఇంత ఎక్స్పెక్ట్ చేసి వాడు కోరాడు. బ్రహ్మగారు చాలా బాగుందని మెచ్చుకున్నాడు, ఇచ్చాను రా అన్నాడు. మామూలుగా ఇంకెప్పుడైతే వరం పొందాడో ఇంకక్కడి నుంచి ఇంద్రుని, దిక్పాలర్ని, వాళ్ళందరినీ పదవులోంచి తోసేశాడు, బెదిరించాడు, అడవుల్లోకి పాలు పంపించేశాడు, తన వారిని అందరినీ పెట్టేశాడు. ప్రతి చోట ఈ తారకాసురుడి యొక్క మనుషులే అడ్మినిస్ట్రేషన్లో, లీగల్గా, మరి ఫోర్స్, దీంట్లో అన్నింట్లోనూ అతనే. ఈ విధంగా మొత్తం వ్యవస్థనంతా పాడు చేసి పడేశాడు.
దేవతలు చాలా బాధపడ్డారు. ఎలాగ ఇదంతా వీటితో వేగలేమని చెప్పి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బయటగా అందరూ కలిపి ఒకసారి వచ్చినా కూడా జైల్లో పెట్టేస్తాడు. అలా భయపడి ఎలాగోలాగ బ్రహ్మగారిని కలుసుకుని, ఏమండి మీరు చేసిన పని చూసారా ఎలా ఉన్నదో, ఏం చేయమంటారంటే అని అడిగారు. అడిగేటప్పటికీ ఒక్క నిమిషం, ఇది ఆన్ చేసానో లేదు చూస్తానండి. రికార్డ్. అప్పుడు బ్రహ్మగారు అన్నాడు, ఇందులో చాలా సులువయ్యా, ఇందులో అంత కంగారు పడిపోయిన ఉన్నది. శంకరుడు కొడుకుతోడు కదా చావున్నాడు, శంకరుడికి పెళ్లి చేసే ఏర్పాటు చూడండి. పెళ్ళి అయితే కొడుకు పుడతాడు, కొడుకు పుడితే వాడు వల్ల చావు ఉందని చెప్పాం కదా, దీనికి అంత కంగారు ఎందుకు అన్నాడు ఆయన. సరే మీరు బయట ఉన్నారు సార్, మీరు ఏమైనా చెప్తారు, ఆ శంకరుడు ఎక్కడున్నాడో ఏంటో ఏం తెలుసండి అన్నారు. శంకరుడు హిమత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు. సతీదేవి, అప్పుడు చనిపోయిన సతీదేవి వాళ్ళ పార్వతీదేవి ఆ హిమవంతుడు రాజు యొక్క కూతురుగా అక్కడ ఉంది పార్వతీదేవి. అంచేది ఇద్దరు దగ్గరలోనే ఉన్నారు. మీరు చేయవలసిన పని ఒక్కటి, వాళ్ళ నాన్నకి, పార్వతీదేవి నాన్నకి హిమవంతుడికి ఒకసారి వెళ్ళి, ఈ కూతురేమో సతీదేవి పూర్వజన్మలో, అంచేత శంకరుడి యొక్క భార్య, మనం శంకరుడికి అప్పచెప్పేయాలి. శివద్రవ్యం అంటే ఇంట్లో ఉండడానికి వీలు లేదు, ఎంత వీలుంటే అంత శివద్రవ్యం తొందరగా తోసేయాలి. అంచేత అని చెప్పి ఆయన చెవులు పడేస్తే ఆయనేమో మెల్లిగా ఆ పార్వతిని శంకరుడికి కొంచెం దగ్గరగా ఏర్పాటు చేయండి, చేస్తే ఆయన చూపులు ఎప్పుడో కలుస్తాయి. పెళ్ళి ఒకసారి ఆవిడని చూస్తే ఆవిడ ఏం చేస్తే భువన మోహన రూపి అండి ఆమె. అంచేత ఆమెను చూడగానే శంకరుడే వెనకాల నాకు పెళ్లి కావాలంటూ వస్తాడు, అంచేత ఇది ఇలా చేయండి అన్నాడు. అయితే ఇది ఎవరు చెప్పాలి అని వీళ్ళు బయటకు రావడం భయంగా ఉన్నది. అందుకని నారదుడిని అడిగారు. నారదుడికి భయం లేదు, ఏం చేద్దంటే వాడు ప్రెస్ వాడు అనమాట. వాడు రాక్షసుల దగ్గరికి వెళ్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తారు, వాడికి అబ్జెక్షన్ ఏం లేదు. అంచేత నారదుడిని పంపించారు. నారదుడు వెళ్ళి ఎక్కడికి, హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. హిమవంతుడు రండి కూర్చోండి మహానుభావుడా నువ్వు వచ్చేటప్పటికి మా జన్మ తరించింది, గృహాలు, ఇవన్నీ మామూలు డైలాగులు కదండి. అలాగే కొట్టారు. అయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నారదుడు ఆ అమ్మాయిని చూసి, అమ్మాయి ఆండని అడిగాడు. అవునండి మా అమ్మాయి పార్వతీదేవి వయసుకు వచ్చింది, పెళ్లి చేయాలని చూస్తున్నాను, తమ దృష్టిలో ఈ అమ్మాయికి సరిపోయేటువంటి నరుడు ఎవరైనా ఉంటే చెప్పండి, వరుడు ఉంటే చెప్పండి అని కోరాడు. అందుకే వచ్చానండి, చెప్తాను. ఈమె ఎవరో కాదు, శంకరుడి యొక్క భార్య, మొదటి భార్య. అయితే శంకరుడు కూడా మీకు దగ్గరలోనే ఉన్నాడు. తర్వాత ఈవిడ కూడా సతీదేవి. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఈవిడ్ని శంకరుడి యొక్కకి సేవలు చేయడానికి పంపించేసాయి, అది సుఖం. అలా అయితే వాడు కలుస్తారు, తప్పకుండా పెళ్ళి అవుతుంది. తర్వాత పైవాడు ఉన్నాడు చూసుకుంటాడు, ఈ పని చేయండి అన్నాడు. అని అమ్మాయి జాతకం ఒకసారి చెప్పండి అన్నాడు. జాతకం చూసి అద్భుతమైన జాతకం. అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అని చెప్పి పోతన గారు పొగిడినటువంటి ఈవిడ్నే భావి తరంలో ఎంతోమంది శతబుద్ధులైన ఋషులు, మునీశ్వరులు, దేవదేవతలు, బ్రహ్మాది దేవతలు ఈమె పాదాలకి నమస్కరిస్తారు. అంచేత అటువంటిది అమ్మాయి జాతకం. అంచేత నేను చెప్పినట్టుగా తొందరలో అక్కడ పంపించండి అన్నాడు. వాడికి సరే, ఈయన శంకరుడి దగ్గరికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శంకరుడు ఎక్కడున్నాడో వాకప్ చేసుకున్నాడో అక్కడ పంపిస్తున్నాడు. హిమాలయ పర్వతాల్లోనే అక్కడే దగ్గరలోనే ఉన్నాడు. ఈలోగా భార్య వచ్చింది. ఏంటండి జ్యోతిష్యులు ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతారు, అంతేగాని అది పెట్టేసేసి మీరు అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ సేవలు పెట్టమంటారా, ఇది ఏమైనా బాగున్నదా? జ్యోతిష్యులు ఇవాళ ఎలా పడతారో మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతా నమ్మేయడమేనా అంది ఆవిడ. అన్నప్పటికీ అలా అనకు, నారదుడు అందరిలాంటి వాడు కాడు, ఎటొచ్చి ఇక్కడ కబుర్లు అక్కడ కబుర్లు ఇక్కడ చేరేస్తుంటాడు, అదొక్కటే అలవాటు ఉంది అతనికి, అంతేగాని అబద్ధాలు ఆడాడు అన్నాడు. మేనకన్న దాంట్లో చిన్న పాయింట్ ఉందండి గ్యారంటీగా. ఏం చేద్దంటే ఇవాళ రోజున జ్యోతిష్యులు వాళ్ళంతా కూడా చాలా కమర్షియల్గా అయిపోయి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. అందులో ముఖ్యంగా వాస్తు శాస్త్రాన్ని భ్రష్టు పట్టించేశారు. జ్యోతిష్యుడిని కనుక చెప్తున్నా ఎంత దారుణం. ఓసారి నేను ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా, వాడు తలుపు తీయగానే నన్ను పలకరించి ఎవడు అన్నాడు. ఈ నోరేంగా 4 దాకా చెవు దాకా లాగేశాడు. నేను పక్షవాతం వచ్చిందేమో అనుకున్నా. ఆవిడని అడిగాను, ఏమమ్మా ఏంటి ఇలా అంటున్నాడు ఏంటి అన్నాను. అన్నాడు, ఏం చెప్పమంటారండి అన్నయ్య గారు,
మొన్న ఎవడో సిద్ధాంతి వచ్చాడు, సిద్ధాంతి వచ్చాడు, మా గృహంలోనేమో వాస్తు సరిగా లేదుట, అందుకే నోటికి ఈశాన్య వైపు నుంచి మాట్లాడమన్నాడు అన్న. చప్పట్లు కొట్టింది పర్వాలేదు అయ్యా. అయ్యా అంచేత ఇవాళ రోజున జ్యోతిష్యులు ఎలా ఉన్నారు, అంచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పాడు. అన్నప్పటికీ నవ్వండి, మనకి నవ్వడం చప్పట్లు చాలా అవసరం అండి. 84,000 జీవరాశుల్లో నవ్వే మనిషి ఒకడే, మిగతా వాళ్ళకి నవ్వే అవకాశం లే అయ్యా. అంచేత అయ్యా అంచేత నువ్వు అనగానే అప్పుడు ఈయన అన్నాడు అనమాట, నీకు తెలియదు మైనక, నారదుడు చెప్పాడు అందరు జ్యోతిష్యులతో ఆయన ముడిపెట్ట, అలా కలిపేయకు, ఒట్టిది ఎవరిది వాళ్ళది. నిజమే, ఆయన నాకు కూడా తెలుసు, ఇది శంకర ఈశ్వరుడి యొక్క సొత్తు, ఇది మన ఇంట్లో ఉండడానికి వీరలేదు, నేను ఆవిడ చెప్పినట్టు చేస్తాను, నువ్వు కొంచెం స్థిమితపడు, నీకు అర్థమవుతుంది అని చెప్పి ఆవిడని ఒప్పించి మొన్నటి పొద్దున్నే శంకరుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాడు. ఆయన ఏమైనా రిసీవ్ చేసుకుంటాడా ఏమంటే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఈవిడితో చెప్పాడు, ఆయన పొద్దున్నే లేస్తారు, ఆయన అలవాట్లు ఏమిటో చూడు, కొంచెం అక్కడేమో శుభ్రం చేసి పెట్టు, కొంచెం పేడ అది తీసి, ఆవు పేడ తీసి అలుకు, ముగ్గులు వేయి, అలా చూడు, పువ్వులు కావాల్సి ఉంటుందేమో చూడు, ఆయన మధ్యాహ్నం ఏదైనా టైంలో నువ్వేం అడక్కు, ఆయన కనుక కళ్ళు తెరిచి వెళ్తే చూపించు, అలా ఏదో చిన్న చిన్న సేవలు చేయి జాగ్రత్త శంకరుడితోటి అని చెప్పేసి అప్పచెప్పేసి వీళ్ళు వచ్చేసారు. ఆ అమ్మాయి మాత్రం అలాగే పొద్దున్నే చలి నీళ్లతో స్నానం చేస్తుంది, ఆమె నలిగి శుభ్రం చేస్తుంది, ఆయన రాత్రి వదిలిన బట్టలన్నీ తడిపి ఎండేస్తుంది, కొత్త బట్టలు అప్పచెప్తుంది, అన్ని సేవలు చేస్తుంది, పువ్వులు కోస్తుంది, ఇవి చేస్తుంది, అవి చేస్తుంది, అన్నీ చేస్తున్నాయి. ఆయన కళ్ళు తెరవడు, చూడ్డు, మాట్లాడు. వారం అయింది, నెలలు అయిపోతున్నాయి, ఏడాదులు గడిచాయి, ఏళ్ళు గడిచాయి, ఒక్క రోజున ఆయన కళ్ళు తెరిచి చూడలేదు, మాట్లాడలేదు. అమ్మ చాలా బాధపడింది. వర్షం అండి, అమ్మ చాలా గాలి చాలా బాధపడింది అమ్మ. ఏంటి, వందనాలు వందనాలయో, వందనాలు వందనాలయో, కైలాసవస వందనాలు వందనాలయో, ఎన్ని వందనాలు చేసినా, ఎన్ని వందనాలు చేసినా, వందనాలు చేసినా, ఎన్ని సేవలు నీకు చేసినా, ఉలకవు నన్ను పలకరించవు, ఎన్ని సేవలు చేసినా నువ్వు ఉలకవు నన్ను పలకరించవు, నేను చేసిన నేరమేమయ్యా శంకర, నేను చేసిన నేరమేమయ్యా. ప్రొద్దు ప్రొద్దున నీదు నామము, ప్రొద్దు ప్రొద్దున నీదు నామము, స్మరణ చేయని దినము లేదు, ప్రొద్దు ప్రొద్దున నీదు నామము, స్మరణ చేయని దినము లేదు, నేను చేసిన నేరమేమయ్యా, ఎన్ని సేవలు చేసినా, నీకు ఎన్ని సేవలు చేసినా, ఉలకవు నన్ను పలకరించు. అయ్యా కొంచెం దృష్టి పెట్టుకోండి సేవలు. సౌండ్ సరిపోతుందేమో చూడండి. అసలు ఎన్ని సేవలు చేసినా, కాసేపు ఆపుదాం. ఇది ఆపండి, వినపడుతుందా?
ఆపుదామండి కాసేపు. లాభం లేదు, వినపడు. సరే కొంచెం జరపండి. తగ్గింది. ఏదండి మైక్? అది మైక్ అలాగా పాపం పార్వతీదేవి చాలా బాధపడింది. అయినా సరే పట్టు వదలలేదు, అలాగే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈవిడికి చికాకు రాలే. మన వాళ్ళు వెయిటింగ్ చాలా ఇబ్బంది. అందులో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు మరీ అసలు భరించలేరు. బస్ స్టాండ్కి వెళ్తాం, ఆర్టీసీ బస్సు లేట్ వస్తుంది. భగవంతుడు పరీక్ష చేస్తున్నాడు నన్ను ఇలా అంటాడు. ఆయనకి ఇదే పని వీడిని పరీక్ష చేయడానికి, ఇదో అలవాటు. అలాగా వీళ్ళకి ఎంతసేపు ఆవిడ ఆడది అయినా సరే అలాగే కూర్చుని ఉందండి, చేస్తోంది. దేవతల మట్టికి మాత్రం వాడు భరించలేకపోయారు. ఎలాగ ఇదంతా అనుకున్నారు. అనుకుని నారదుడిని పంపించి ఇంకొకసారి ఏం చేయాలో అడుగుదాం అనుకున్నారు. నారదుడు అన్నారు, నా వలన ఏమవుతుంది, మీకు ఒక విషయం చెప్తా. ఈయన ఎదురుకుండా భార్య ఆవిడ ఉంది, అతను ఉన్నాడు. మనకి తెలిసింది శంకరుడికి తెలీదా ఆవిడెవరో భార్య అని తెలీదా? ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడిని ఎరగడం అంటారు కదా, ఆయనకి అన్నీ తెలుసు, కానీ మాట్లాడి కూరుకున్నాడు. అందుకని ఏం చేయాలంటే మనం అయ్యా అంచేత మనం ఇతను మన్మధుడిని పంపించండి, మన్మధుడిని పంపించే ఈ పని సాల్వ్ అవుతుంది అన్నారు. అన్నప్పటికీ మన్మధుడికి మన ఇంద్రుడు కబురు చేశాడు. డైరెక్ట్గా ఇంద్రుడి నుంచి మన్మధుడికి కబురు వచ్చేప్పటికి మన్మధుడి యొక్క తబ్బిబ్బైపోయాడు. నా ఇంద్రుడంతటి వాడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పేసి చాలా హుషారుగా వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన ఇంద్రుడి సింహాసనం నుంచి దిగి గమ్మును రాగానే చేయందుకుని రా తమ్ముడా రా అంటూ తీసుకెళ్ళిపోయి సింహాసనం మీద అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు. నాయకులు అలాగే ఉంటారండి, అవసరం వచ్చినప్పుడు తర్వాత వదిలేస్తారు. ఎలక్షన్లు వస్తేనే వీళ్ళు మీ ముందుకు వస్తారు, కొట్టేప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు. ఎలక్షన్లు వస్తేనే వీళ్ళు మీ ముందుకు వస్తారు. బస్సు రూట్లు అంటారు, రోడ్లు వేస్తామంటారు, నీళ్ళు ఇస్తామంటారు, ఇళ్ళు ఇస్తామంటారు, డబ్బు ఇస్తామంటారు, ఇబ్బంది పెడతారు, 5 ఏళ్ళు నెత్తేకి దెబ్బ చేసేస్తారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాయకులు అంతే. కానీ ఈయన పాపం అది గమనించుకోలేదు. రా తమ్ముడా అని సింహాసనం మీద కూర్చున్నాడని ఏం కావాలో కోరుకోండి, నన్ను ఆదేశించండి, ఏం చేయమంటే అది చేస్తానన్నాడు. శంకరుడు తపస్సు చేస్తున్నాడు, ఎదురుకుండా సేవలు చేస్తోంది పార్వతి. ఆ పార్వతిని చూడలేదు, ఏళ్ళు గడిచాయి. నువ్వు ఒక్కసారి శంకరుడు మనస్సు కదపాలి అన్నాడు. అదెంత పని నేను చేస్తానన్నాడు. వెంటనే ఇంటికి వచ్చేసాడు. ఆవిడ భార్య చెప్పింది, వద్దు, శంకరుడి మీద బాణం వేయడం ఏంటండి, చాలా తప్పు, వద్దు అని చెప్పినా వినిపించుకోలేదు. నీకు తెలియదే నా సంగతి. వాడు ఎంతలా పొగిడారు. విష్ణుమూర్తి చక్రం కంటే నా బాణం పదునుట, ఆయన వజ్రాయుధం కంటే నా బాణం పదునుట, శంకరుడి యొక్క పాశుపతాస్త్రం కంటే నా పదునుట, ఎంతలా పొగిడారు. నీకేం తెలుసు ఇంట్లో, నీకు నేను
ప్రతి భార్యలకి భర్తలు లోకువ, అంచేత నీకేదో నేను లోక, కానీ బయట నన్ను ఎంత గౌరవిస్తున్నారు, నువ్వు మాట్లాడుకురా అన్నాడు. సరే నేను వస్తాను, ఎందుకైనా మంచిదని భార్యాభర్తలు ఇద్దరు కలిపి శంకరుడు ఒక తపస్సు చేసే చోటకి వచ్చి చూసుకుని ఉన్నారు. అక్కడేమో శంకరుడు ఈవిడ ఇక్కడ ఉంది, ఆయన పొదల చాటున విల్లు సిద్ధంగా చేసుకుంచుకున్నాడండి. ఆయన చెరకు విల్లు, చెరుకు గడ ఆయన విల్లు అలా వేసుకుని రెడీగా ఉన్నాడు ఆయన. ఇంతట్లోనేమో ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచాడు శంకరుడు. తెరవగానే ఈవిడ అంటుందన్నమాట, పళ్ళు తెచ్చానని. వాచవలూరు పండుకొని వచ్చితి స్వాముల కోసము, వాచవలూరు పండుకొని వచ్చితి స్వాముల కోసము, ఈచటందాచుదు నా ప్రభో మిసిమి తామర పాకులలోన. పూబొగడలివి, కొత్తగా పూచిన పూబొగడలివి, మాలలు కూచి ఇత్తునా, బృంగకుమారులకు అందకుండగా తెచ్చితి తీయటి తేనియల్, ఈ దొన్నిల ఎందు ఇడి దేవర వారికి అరగింపుకై అని చెప్పేసి అవన్నీ అప్పచెప్తోంది. ఆయన చూడట్లేదు. స్వామి పూలు అందుకునుటంచు వంగే పార్వతి సరిగ్గా పవిట కొంగు చెరిగింది. ఆయన చూశాడు ఎప్పటికప్పుడని. వెంటనే ఇదే సమయం అనుకున్నాడు. తీయ విల్కాడు వింట సంధించి విడిచే. తీయ విల్కాడండి అంటే చెరుకు గడ విల్లు కదా, అందుకని తీయ విల్కాడు వింట సంధించి విడిచే, అక్షయంబైన సన్మోహ నాసుగమ్ము గౌరి కడకంట చూపుతో కలిసిపోయి గుచ్చుకునినది అది ముక్కంటి గుండెలోనా. ఒక్కసారి శంకరుడి యొక్క గుండెలో తగిలిందండి మన్మథుడి యొక్క బాణం. ఒక్కసారి వెంటనే అంత శంకరుడు చెలించిపోయాడు. ఒక్కసారి మన్మథ పీడితుడయ్యాడు. కోరికలు బుసలు కొట్టాయి. అందులో పార్వతీదేవి యొక్క వక్షస్థలం కనబడుతున్నది. ఒక్కసారి రెండు చేతులతో పట్టుకున్నాడు. పానితలము పట్టుకొని, గౌరి పానితలము పట్టుకొని విడగాలేడు భవుడు కోరికలు పులకరింప అనగానే ఆవిడంది, స్వామి ఏమిది అనుచు లజ్జామృది అయి ఒకంత వారించే మగువ మునిని. ఒక్కసారి ఆమె ఆపింది. ఆపేటప్పటికి ఈయన ఒక్కసారి జలధరించి ఆగిపోయాడు. ఏమిటి, ఏమైపోయింది, నేను చేసిన పని ఏంటి, ఇప్పుడు చేసిన పని ఏంటి, నా స్థితి ఏమిటి, ఎవరు నన్ను ఇంత డిస్టర్బ్ చేశారు, ఏం జరిగింది, ఎవరో నా మీద మాయ కమ్మారు, నా మీద మాయ కమ్మారు అని చెప్పి ఒక్కసారి ఎలా చూస్తున్నాడు. విఘ్నకారణమింతకు ఎద్దియనుచు, విఘ్నకారణమింతకు ఎద్దియనుచు కనియన్నలు దిశలా ఆ పువ్వు తీరమున కనిపించే పూవిలికాడు సతీ సమేతుడై. ఒక్కసారి ఎలా ఎదురుకుండా పూవిలికాడ కనపడ్డాడండి. మన్మధుడు కనపడ్డాడు భార్యతో సైతంగా. ఎరే తుంటరి, నువ్వా చేసిన పని, నా మీద బాణం వేస్తావు అన్నాడు. ఇంతలో దేవతలు పైనే ఉన్నారండి. వాళ్ళు కిందకి దిగేసి స్వామి శరణు శరణు శంకర శంకర శాంతి శాంతి శరణు అని అంటున్నారు వాళ్ళు. పార్వతీ కూడా నిమ్మరైపోయింది. రతీదేవి ఏడుస్తుంది, శంకర వద్దు 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 అంటుంది. అయినా సరే మూడో కన్ను అప్రయత్నంగా తిరగబడిపోయింది. ఒక్కసారి మూడో కన్ను పిలవగానే బ్రహ్మాండమైన అగ్ని జ్వాలలు రావడం భగ్గుమన్నాడు. క్షణములో ప్రసవసరుడు. ఒక్క నిమిషంలో భగ్గుమై పిడిగడ బూడిద మిగిలింది. వెంటనే జరిగిన ఈ హఠాత్ పరిమాణానికి అందరూ ఏం మాట్లాడలేకపోయారు, ఆశ్చర్యపోయారు. వెంటనే దేవతలంతా వెళ్ళిపోయారు. మా హిమవంతుడు తన కూతురుని తీసుకుని పార్వతిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. శంకరుడు వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళావో తెలియదు. అందరూ వెళ్ళిపోయారు. ఆ భర్త భస్మం దగ్గరే ఆ రతీదేవి కూర్చుని ఎంతగానో ఏడుస్తుంది. నువ్వు నేను ఎప్పుడైనా విడిగా ఉన్నామా? ఎప్పుడైనా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వదిలిన రోజులు ఉన్నాయి, పార్వతీదేవి శంకరుని వదిలిన రోజులు ఉన్నాయి. అలాగే మా ఇతను ఉన్నాడు బ్రహ్మగారిని కూడా సరస్వతి వదిలిన రోజులు ఉన్నాయి. మన ఇద్దరం ఎప్పుడైనా వదిలి ఉన్నామా?
ఇది నీ దమ్మమా, నన్ను వదిలేసి ఇలా చేసావా, ఎంత చెప్పాను, ఆ నాయకుల సంగతి చెప్తే నువ్వు వినిపించుకోలేదు అని ఆవిడ ఏడ్చి మొత్తుకుని ఇంకా చివరికి ఆత్మాహుతి చేసుకుందాం అనుకుంటుంది. వసంతుణ్ణి పిలిచి ఒక్కసారి నాకు ఈయనకి నీ బావకి నాకు ఒకసారి చితి పేర్చమంది, విజయ చేసుకున్నలో చేద్దామంది. మీ బావగారికి తేనీగలంటే ఇష్టం, తేనీగలు పెట్టు, ఇవి పెట్టు, అవి పెట్టు అని అంటుంటే అప్పుడు ఆకాశవాణి వినపడిందండి. అమ్మ రతీదేవి, నీ భర్త జీవుడై ఉన్నాడు, నీకు కనబడతాడు, సజీవుడిగా ఉన్నాడు, నీకు మాత్రం కనబడతాడు, లోకానికి మాత్రం అతనికి తనువు ఉండదు, అతను ఎవరికి కనబడ్డాడు, అంచేత నీకు కనబడతాడు. ఇది ఎన్నాళ్ళు అనుకోకు, కొన్నాళ్ళు అయిన తర్వాత ద్వాపర యుగం వస్తుంది, కృష్ణుడు వస్తాడు, రుక్మిణికి వివాహం అవుతుంది. వాళ్ళిద్దరూ నారాయణులు, ఆదిలక్ష్మి విష్ణుమూర్తిను, వాళ్ళిద్దరికీ ఇతను మన్మధుడు కొడుకుగా పుడతాడు. అప్పటిదాకా నువ్వు ఓపిక పట్టు, నీకు నారదుడు ఎప్పటికప్పుడు చెప్తాడు. ద్వాపరయుగం వచ్చాక కృష్ణుడికిను రుక్మిణీదేవికి వివాహం అయిన తర్వాత నువ్వు అక్కడ శంభుడు అనేటువంటి రాక్షసుడు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో నువ్వు వంటదానిగా జాయిన్ అయిపోతే తొందరలోనే నీ భర్త నీకు శిశువుగా దొరుకుతాడు. అక్కడి నుంచి నీ అదృష్టం, నీ భర్తని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాడిని పెళ్లి చేసుకునేది. ఇది నువ్వు ఒక్కతే, ఇంత ముందు లేదు, ఇక తర్వాత కూడా ఉండదు. పిల్లాడిని పెంచి పెద్ద చేసి వాడిని పెళ్లి చేసుకునే యువత నువ్వు ఒక్కతే ఉంటావు. అందుచేత అలా చెయ్యి, నీకు ఎప్పటికప్పుడు నారదుడు నీకు సలహాలు ఇస్తాడని చెప్పేసి ఆకాశవాణి చెప్తే ఆవిడ అప్పుడు ఊరుకుంది. ఇది కృతయుగంలో జరిగినాయి కదా. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వచ్చేసిందండి. అదిగో కృష్ణ పరమాత్మ యొక్క ఇల్లు. కృష్ణుడికి రుక్మిణీ కళ్యాణం జరిగింది. నేను రుక్మిణీ కళ్యాణం మీకు మనవి చేశాను. అలా రుక్మిణీ కళ్యాణం అలాగా రుక్మిణిని తీసుకొని ఇంటికి వచ్చాడు. ఈ లోపుగానే నారదుడు ఆ రతీదేవికి, అమ్మ కృష్ణులు వాళ్ళిద్దరికీ పెళ్ళయింది, ఇవాళ రేపు పిల్లాడు పుడతాడు, అంచేత నువ్వు శరభుడు అనేటువంటి రాక్షసుడు దగ్గరలోనే ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఒక కుక్కుగా వెళ్ళిపోమన్నాడు. అన్నాడప్పటికీ సరే అని చెప్పి ఈవిడ ఆ శరభుడు దగ్గరికి వెళ్ళింది, మాయావతి అనే పేరుతోటి. వెళ్ళేటప్పటికీ అతను చెప్పింది, నేను వంటలు బాగా చేస్తాను, మీకు చేపలంటే చాలా ఇష్టం ఉంటాయి కదా, నేను చాలా బాగా చేస్తానండి ఇవన్నీ అన్నప్పటికీ సరే కానివ్వండి, అయితే ఒక 2 రోజులు నువ్వు నాకు వండి పెట్టు, అది కనుక నచ్చితే నీకు ఉద్యోగం ఇస్తానన్నారు. సరే అని చెప్పి ఆ రోజున మంచి మంచి చేపలు, కోరమీను, పుణ్యవతి ఇలాంటి మంచి మంచి జాతి చేపలను తీసుకొచ్చి ఆ రోజు బ్రహ్మాండంగా వంటలు వండి అని పెట్టింది. మీకు ఎలా తెలుసు వెంకట స్వామి? అయ్యా అవి ఎంచేతంటే నేను చిన్న కవిని, కవి కాంచునచో రవి కాంచును కదా, రవి కాంచునచో కవి కాంచును కదా అంటారు. రవికి కనపడిన స్థలాలు కూడా కవికి కనపడతాయి. అంచేత నన్ను అలాగనమాట. అయ్యా అంచేత ఆయన బ్రహ్మాండమైన వంటలు వండిందండి 2 రోజులు. ఆయన చాలా ఆనందపడ్డాడు. నేను ప్రధాన కుక్కు అంటే మొత్తం ఆ వంటశాలకి నీకే అధ్యక్షుడు ఇచ్చేసానని చెప్పాడు. అలాగా అందులో ఒకసారి ఒక ఆడది మగాడు ఉద్యోగానికి వెళ్ళారంటే ఒకటే పోస్ట్ అనుకోండి, గ్యారంటీగా ఆడదానికి వస్తుంది, అందులో అనుమానం లేదు. అంచేత అలాగే ఆవిడ ఒక్కతే కనుక వచ్చింది, ఉద్యోగం అదే అలా నడుస్తోంది. ఇలా నడుస్తోంది. ఇంతట్లో ఒక రోజున రుక్మిణీదేవికి గర్భవతి అవ్వడం, 10 నెలలు నిండడం, ఆ తర్వాత పిల్లాడు పట్టడం జరిగింది. ఆ పిల్లాడు చాలా అందరూ ఆశ్చర్యపోయారు. మామూలుగా కుర్రాడికి తండ్రి పోలికలు ఉండడం సహజమే, కానీ అన్ని పోలికల అచ్చు కృష్ణుడే, ఇంకా అసలు ఇంక పోలికలు ఇంకా తేడా లేదనమాట. అది చూసేప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. సరే మొదటి రోజు అవుతోంది. ఇంతట్లో నారదుడు ఒకసారి శంబరీశ్వరుడి దగ్గరికి వెళ్ళేప్పటికి ఆయన మామూలుగా రండి నారద మునీంద్ర రండి అన్నాడు, కూర్చోబెట్టాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఏమిటి ఇలా వచ్చారన్నాడు. ఇలా రావడం ఏంటి, వచ్చాను కానీ మీ రాక్షసునికి బుద్ధి ఉండదయ్యా, మైండ్ ఉండదు, ఏముండదు, ప్రమాదం ముంచిపొచ్చి వస్తుంటే గమనించుకోలేరు, మీకు ఎంత ప్రమాదం ఉన్నా ఏమి తెలియదు, అందుకనే మీరు ఇలా నాశనం అయిపోతున్నారు
అన్నాడు. ఏంటంటే ఏం జరిగింది చెప్పండి అన్నాడు. నీకు చావు ఎవరి వలన వస్తుందని నీకు శాపం ఉంది కదా తెలుసా అన్నాడు. అవునండి, కృష్ణుడి కొడుకు ద్వారా నాకు శాపం చావు వస్తుందని తెలిసింది. మరి కృష్ణుడికి కొడుకు పుట్టాడు కదా, చూసుకోవాలి కదా, అప్పుడే వాడు ఉత్సవాలు చేసేసుకుంటున్నారు. మరి ఈ లోపుగా వాడిని చంపేస్తే నీకు మరణం తగ్గుతుంది కదా, ఆ పాటి జ్ఞానం లేకపోతే ఎలాగా? మీ అందరికీ నేను చెప్పడం వల్ల దేవతలు నన్ను దూరం పెట్టేస్తున్నారు అంచేత మరి ఏంటిది అన్నాడు. అవునండి, చాలా సంతోషం, మంచి విషయం చెప్పారు, వెంటనే వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. 6వ రోజండి తల్లి పక్కన పడుకుంటే పిల్లాడిని తీసుకుని మాయతోడు వెళ్ళిపోయాడు. వీడు శరంభాసురుడికి మాయగాడు. ఇప్పుడు మాయల్లో 3 రకాలు ఉన్నాయి, అందులో శరభ అనేటువంటి మాయ అతను ఇందులో జగదనమాట. మాయగారుడు వెళ్ళిపోయి ఆ పిల్లాడిని తీసుకున్నాడు, పీకాయ నొక్కేశాడు, చచ్చిపోయాడు అనుకున్నాడు, తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు. ఇతనికి నామకరణం కూడా వాళ్ళు ఇంకా చేయలేదు. ఈ పిల్లాడి పేరే ప్రద్యుమ్నుడు. ఇవాళ మన ప్రద్యుమ్నోపాఖ్యానం ఇదండి. ఈ పిల్లాడి పేరే ప్రద్యుమ్నుడు. ఆ తర్వాత ఇంకా మామూలుగా బారసాల అవి చేస్తారు కదా, 21వ రోజున 11వ రోజున చేస్తారు కదా, ఇంకా అవలే. 6వ రోజునే తీసుకుని వెళ్ళిపోయి సముద్రంలో పడేశాడు. ఆ సముద్రంలోని ఇది భగవంతుడి యొక్క లీల. సముద్రంలో ఉంటుండగా ఒక పెద్ద చేప మింగిందండి. చేప మింగి ఆ చేప కాస్త జాలరుకి చిక్కింది. ఆ జాలరులేమో ఆ శరభాసురుడి దగ్గర తీసుకొచ్చారు. భలేగా ఉంది చేప, నాకే స్పెషల్గా వండమను, ఎవరు కాదు, ఆ మాయావతి చేతే వండించండి అన్నాడు. తప్పకుండా అని చెప్పేసి ఆ చేపను తీసుకెళ్లారు, మాయావతికి ఇచ్చారు. మాయావతి ఇలా కొయ్యగానే చిన్న పిల్లాడు అందులో దొరికాడు. దొరికేపటికి నారదుడు ముందే చెప్పాడు, నీకు దొరుకుతాడు చిన్న పిల్లాడిగా, వాడే నీ భర్త అని చెప్పి వెంటనే వాళ్ళెవరికి చెప్పకుండా, ఆవిడేమో అదే ప్రెసిడెంట్ కదా, వాళ్ళు భయపడతారు. అంచేత ఎవరైనా చెప్పారంటే మీ ఉద్యోగం తీసేస్తానంది. అంచేత వాళ్ళు భయపడిపోయి ఎవరు చెప్పలేదు. ఆ పిల్లాడిని తీసుకెళ్ళి పెంచుతున్నది. రోజులు గడుస్తున్నాయి, పిల్లాడు పెద్దవాడవుతున్నాడు. నూగు మీసాలు, 16 ఏళ్ళు దాటింది, బాగానే ఉంది. ఓ రోజున అన్నాడు, అమ్మా నిన్నటిదాకా నీ వాత్సల్యం వేరు, తల్లి ప్రేమ చూపించావు, అన్నీ బాగానే ఉంది, కానీ ఈ మధ్య నీ వాత్సల్యంలో తేడా కనబడుతుంది, తల్లి ప్రేమ కనబడట్లేదు, ఎవరు ప్రేయసి ప్రేయుడు చేసినట్టుగా ఉన్నది. ఏంటమ్మా ఇది మార్పు, ఇలా ఎక్కడైనా ఉంటుందా? వాడికి కన్న తల్లి అనుకుంటున్నాడు, పెంచిన తల్లిని కూడా తెలియదు వాడికి. అంచేత కన్న తల్లివి, నీ గర్భవాసం నుంచి వచ్చిన వాడిని నన్ను నువ్వు ఇలాగా కామిస్తున్నావు, నువ్వు ఇది తప్పు కదా, ఎక్కడైనా ఉందమ్మా ఇలాగా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. చేస్తే ఆవిడంది, నానా నువ్వేమో నేను రతీదేవిని, నువ్వేమో మన్మధుడివి, ఇలా శంకరుడి యొక్క కంటి మంటలికి భస్మం అయిపోయావు నువ్వు, ఇవాళ మళ్ళా కృష్ణుడి యొక్క గర్భవాసాన్ని పుట్టావు, నువ్వు ఇవాళ నాకు ఇలా చేప ద్వారా దొరికావు, నువ్వు నీ కన్న తల్లి నేను కాదు, రుక్మిణి నీ కన్న తల్లి, నేను పెంచాను, పెద్ద చేశాను, అంచేత నువ్వు నా భర్తవే అని చెప్పు అన్నప్పటికి ఎవరు వింటారమ్మా ఈ కట్టుకథలు? పైగా 1 రోజా 2 రోజుల, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా పూర్వజన్మలు ఏమిటమ్మా ఇదంతా, ఎవరు నమ్ముతారు? అయినా నేను ఎవరో మాట ఎందుకు, నేనే నమ్మట్లేదు అన్నాడు. వద్దమ్మా, ఇప్పటిదాకా నన్ను తల్లిగా పెంచావు, నేను నీకు ఇలా ఉండడం కుదరదు అన్నాడు. అప్పుడు ఇంకేం లేదు, నారదుడినే వాడు చెప్పారు మొదట్లోనే, మీకు సహాయం అయితే నారదుడు వస్తాడని. నారదుడికి చెప్పి ఒకసారి చెప్పండి మీరే అన్నాడు. అప్పుడు నారదుడు చెప్పాడు, నిజం, మీ అమ్మ ఈవిడ చెప్పిన మాట నిజం, నీ భార్య ఆవిడ, అంచేత మీరిద్దరూ కూడా భార్యాభర్తలే, పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి, మీ తల్లి తండ్రి కృష్ణుడును రుక్మిణీదేవి అని చెప్పారు. చెప్పేప్పటికి అప్పుడు నమ్మాడు. తర్వాత వాళ్ళిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు. అది అయిన తర్వాత శరభాసురుడికి విషయాలన్నీ తెలిసాయి. వాడు వెంటనే వీడి మీద దెబ్బలాడికి వచ్చాడు. ఆల్రెడీ శాపం కూడా అలాగే ఉంది కదా, వీడి చేతుల్లోనే వాడికి చావు. అంచేత ఇతను ప్రద్యుమ్నుడికి ఈవిడ మంచి మాయ విద్యలు కూడా నేర్పించింది. మాయావతి పేరుతో ఉన్నటువంటి రతీదేవి అన్ని విద్యలు నేర్పింది. ఆ శరభాసురుడిని చంపేశాడు. చంపేసిన తర్వాత వీళ్ళిద్దరూ కలిపి ద్వారకా నగరికి వెళ్ళారు. ద్వారకా నగరికి వెళ్తుంటే అందరూ కూడా ఆశ్చర్యపోవడమే, కృష్ణుడు ఇంకొకరిని తీసుకొచ్చాడు అని అందరూ అలాగే అనుకుంటున్నారు, కృష్ణుడైనా అనుకుంటున్నారు. చివరికి మొత్తానికి ఇంటికి వెళ్ళేటప్పటికి చివరికి రుక్మిణీదేవి కూడా ఆశ్చర్యపోయింది, ఎవరు అంటున్నాడు.
అన్నప్పుడు ఇంతలో కృష్ణుడు వాళ్ళు వెనక నుంచి వచ్చారు. వచ్చి ఇతనే ప్రద్యుమ్నుడు, మన కొడుకే, నీ గర్భాన పుట్టాడు, 6వ రోజున మిస్ అయ్యాడు కదా వీడేవాడు అన్నారు. అన్నప్పటికి చాలా ఆనందపడింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. ఇంకొక 5 minutes టైం ఉందండి. మామూలుగా అయితే ఇక్కడితో ఆపేయచ్చు, కానీ ఇంకొక చిన్న ప్రద్యుమ్నుడితో ఇంకొక చిన్న బిట్ ఉంది. ఈ విధంగా ప్రద్యుమ్నుడికి రతీదేవికి అక్కడ వాళ్ళు పెళ్లి కూడా చేశారు. చాలా ఆనందంగా నడుస్తుంది. ఇలా నడుస్తుంటే ఇది అయ్యింది. కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ రుక్మిణి యొక్క అన్న రుక్మి అతను ఇంకా బతికున్నాడండి. అతని ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోయారు. శిశుపాలుడు, జరాసంధుడు, దంతభక్తుడు, ఈ రుక్మి, వీళ్ళంతా బ్యాచ్. వీళ్ళంతా కూడా కృష్ణ విరోధులు. వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈ రుక్మి మాత్రం చచ్చిపోవలసిన వాడే మన రుక్మిణీదేవి బ్రతికించింది. కృష్ణుడే కత్తి తీసి తలకై కొట్టేద్దామా అనుకున్నప్పుడు ఆవిడ ప్రార్థన చేసి బతికించుకుంది. నిన్ను ఈశ్వరు దేవదేవుని సన్నుతింపగనేరక, నిన్ను ఈశ్వరు దేవదేవుని సన్నుతింపగనేరక, మా అన్న ఈతడు నేడు చేసే మగాపరాధము నీయడన్, నన్ను మన్నన చేసి కావుము అనాథనాథ దయానిధే. ఇది మత్తగోకలి పద్యం. ఇదే స్టైల్ ఎలా ఉంటుంది. అలాగా రుక్మిణీదేవి ప్రార్థన చేస్తే అప్పుడు వదిలేసిన వాడు వదిలేయకుండా ఏం చేశాడంటే వాడు గుండు చేసేసి మీసాలు కొరిగేసి పంపించాడు. అయినప్పటికీ కూడా కృష్ణుడు అంటే పడదు, కానీ రుక్మిణి అంటే చెల్లెలంటే చాలా ఇష్టం. చాలామంది ఈ మధ్య అలాగే ఉంటారు. అల్లుడు కావాలి, అల్లుడు చెల్లెళ్ళు అక్కలు ఎవరు అక్కలేదు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే కృష్ణుడు కావాలి, కృష్ణుడు అక్కలేదు, రుక్మిణి కావాలి. అందుకని ఏం చేశాడు, ఎంత ప్రేమ అంటే చెల్లెల మీద తన కూతురుని ఈ ప్రద్యుమ్నుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళి జరుగుతోంది. ఆల్రెడీ 2వ పెళ్ళి అని తెలుసుండి కూడా పెళ్ళి జరుగుతోంది. ఇంతట్లో మనం పెళ్ళిళ్ళలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది లేని పెద్దరికం పెట్టి చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు మామూలుగా ఉంటారు, వీళ్ళు ఏవో కిరికిరి పెడుతుంటారు. వంటలు బాగోలేదు, ఇవి బాగోలేదు, అది బాగోలేదు. కొంచెం జాగ్రత్తగా చేసుకునే వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళకి కాశీరాజు ఒకడు ఉన్నాడు, వీళ్ళలో మిగిలిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు రుక్మి దగ్గరికి వచ్చాడు. రుక్మి, నిజంగా నువ్వు దైవాంశ సంభూతుడు అయ్యా, లేకపోతే అంత అపకారం చేసిన వాడిని మర్చిపోయి నీ కూతుర్ని కూడా వాడికి ఇస్తున్నావు అంటే నిజంగా నువ్వు దేవుడితో సమానం. లేకపోతే ఎంత అవమానం అండి. తల గొరిగేసి మీసాలు తీసేస్తే నేనైతే చచ్చిపోతుంది సుమా, ఏంటది అన్నప్పటికీ నిజమే, నాకు అలాగే అనిపించింది. మరి అనిపిస్తే ఏం చేశావు అన్నాడు. ఏం చేస్తావు, నేను ఒక్కడిని. నువ్వు ఒక్కడివి ఏంటి, మీ అంతా లేవేంటి, ఓ పని చేయి, కృష్ణుడి జోలికి వెళ్ళకు. ఏం చేద్దాను, మీ చెల్లాయి ఊరుకోదు. బలరాముడు ఉన్నాడు కదా, ఆయన్ని జూదానికి పిలువు, పాచికలు ఆడదామని పిలువు. పాచికలు రమ్మంటే వచ్చేస్తాడు అతను, కానీ ఆట సరిగ్గా రాదు, ఓడిపోతాడు. ఓడిపోతే అవమానం చేసేసాడు. గట్టిగా అవమానం చేస్తే వాడు కోపం వస్తుంది. వచ్చి వాడు ఏదో చేస్తాడు, ఆవిడంగా గొడవ అవుతుంది. ఏదో అవుతుంది గొడవ, పెళ్ళి ఆగిపోతుంది. ఏదో చేద్దిగానే అలాగా అన్నప్పటికి సరేనని బలరాముడిని పాతికలు వేద్దాం రండి అన్నాడు. ఆయన వద్దనే సరే వచ్చేసాడు. మొదటి ఆట ఓడిపోయాడు. పక్క పళ్ళు ఇగిలిస్తూ నవ్వారు. అవమానపడ్డాడు. అసలు అభిమానవంతుడు పాపం, ఊరుకున్నాడు. రెండోసారి ఊడిపోయాడు, మూడోసారి ఊడిపోయాడు. ఇంకోసారి వేసేటప్పటికి బలరాముడు నెగ్గేటప్పటికి వీళ్ళందరూ ఉన్నారు, లేదు నువ్వు నెగ్గలేదు, అబద్ధం అన్నారు. నువ్వు ఏదో గోవులు కాచుకునే గోపాలుడు, మేము రాజులో, నీకేం తెలుసు, ఆట సంగతి నీకేం తెలుసు, రూల్స్ నీకేం తెలుసు, నువ్వు కాదు, నువ్వు ఓడిపోయావు అన్నాడు. కాదన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు. చివరికి దెబ్బలాట అయింది.
బలరాముడు రుక్మిణి చంపేశాడు. మీరు రుక్మిణి సంహారం కూడా టిక్ పెట్టేసుకోవచ్చు సార్. రుక్మిణి చంపేశాడు. కృష్ణుడు ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. వెంటనే చెల్లాయిని అక్కడ మనం అది మర్చిపోయాం కదా, ఒక్కసారి అటు వెళ్దాం ఉన్నాడని చెప్పి చెల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. కృష్ణుడు లేడు ఆ టైంలో. రుక్మిణి సంహారం జరిగిపోయింది. ఆ తర్వాత రుక్మిణి ఏంటండి ఇదేంటి అని చెప్పేసి అంటే, వీడు ఎప్పుడో చనిపోవలసిన వాడు, ఇన్నాళ్ళకి అయింది, అయినా బలరాముడు జోలికి వచ్చాడు, మనం ఏం చేసేది ఏం లేదు, ఇంత కూడా దైవ సంకల్పం, నువ్వు కొంచెం ఓర్చాలి అన్నాడు. కొన్నాళ్ళు ఏమైనప్పటికీ ఇవాళ ఉన్న బాధ రేపు ఉండదు కదండి. అలా కొన్నాళ్ళకి ఆవిడ మర్చిపోయింది. అంతా సంతోషంగా సుఖశాంతులతో ఉన్నారు. ఇదండి ఇవాళ ప్రద్యుమ్నోపాఖ్యానం.